వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు 11th రోజు ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ అయింది పేపర్ 2 వాళ్ళకి. పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి ఎగ్జామ్ అయిందండి. ఆ ఎగ్జామ్లో ఎలా వచ్చింది, ఆ ఎగ్జామ్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అడుగుతున్నాడు, ఏంటి, పేపర్ 2 ఎలా వస్తుంది. మొన్న పేపర్ 1 అంటే కొంచెం టఫ్గా ఇచ్చిండు కదా. నేను ఆఫ్టర్నూన్ సెషన్ మాత్రం స్టేట్మెంట్ క్వశ్చన్లు ఎక్కువగా ఇచ్చి కన్ఫ్యూజ్ చేసేసిండు. మరి ఈరోజు పేపర్ 2 వాళ్ళకి కొంచెం డెప్త్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ జరిగింది. అందులో ఎలా వచ్చాయో చూస్తాం ఒకసారి. ముందుగా తెలుగు చూసుకుంటే తెలుగు మాత్రం ప్రతి సెషన్లో మరీ అంత ఇబ్బంది ఏం పెట్టట్లేదు. 1-2 క్వశ్చన్లు తప్ప తెలుగు మాత్రం కొంచెం చేసే విధంగానే ఉంటుంది. కానీ నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే మరీ ఈజీ వస్తుండు కదా అనుకొని చెప్పి లైట్ తీసుకొని పోయారు అనుకోండి, అక్కడ మరీ హార్డ్ వచ్చిందనుకో అప్పుడు మీరే బిస్కెట్ అయిపోతారు. కాబట్టి తెలుగులో చూద్దాం. ప్రకృతి వికృతులు అయితే వస్తూ ఉన్నాయి. ఈరోజు ముఖము అనే ఇచ్చి ప్రకృతి వికృతి, ముఖము ఇచ్చి ప్రకృతి అడిగాడట, ప్రకృతి ఇచ్చి వికృతి అడిగాడు. తర్వాత దశకంఠుడు భాషా భాగాల నుంచి కూడా అడుగుతున్నాడు. నిన్న వచ్చాయి, మొన్న వచ్చాయి. ఈ భాషా భాగాలు వచ్చేసి ఇది విశేషణం కిందికి వస్తుంది. భాషా భాగాలలో దశకంఠుడు అనేది విశేషణంలో వస్తుంది. భాషా భాగాలు కూడా అడుగుతున్నాడు. తర్వాత హలం అర్థం అడిగాడట. హలం అంటే నాగలి వస్తుంది. హలం అనేది అర్థంగా వచ్చాడు. తర్వాత పాలు అర్థం అంటే క్షీరం వస్తుంది, భాగం కూడా వస్తుంది, పాలు అనే అర్థం. తర్వాత సైరికుడు అంటే రైతు వస్తుంది. సైరికుడు అంటే రైతు, హాలికుడు, కర్షకుడు, ఇవన్నీ కూడా సైరికుడికి అర్థాలుగా మనం లేదా నానార్థాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక పద్యం విషయానికి వస్తే మాత్రం గజేంద్ర మోక్షం పద్యం ఇచ్చాడట. అది కూడా కొంచెం ఈజీగా ఉంది. అది కూడా మనకి స్కూల్ బుక్లో ఉన్నదే, డైరెక్ట్ పద్యం ఇచ్చాడని చెప్తున్నారు. తర్వాత గద్యం కూడా కొంచెం కవులు రచయితలు ఇచ్చాడట, కానీ కొంచెం పెద్దగా ఇవ్వడం వల్ల ఈజీనే ఉంది. కొంచెం పెద్దగా ఇవ్వడం వల్ల స్క్రోలింగ్ ఇట్లా కిందికి మీదికి చేసి చూడడం వల్ల టైం అనేది కొంచెం వేస్ట్ అయింది. టైం కిల్లింగ్ అనేది కొంచెం ఇక్కడ గద్యం దగ్గర కొంచెం టైం కిల్లింగ్ జరిగిందని అంటున్నారు. తర్వాత అత్యాశ అనేది ఒక ఏ సంధి అని ఇచ్చాడంటే యనాదేశ సంధి. అతి ప్లస్ ఆశ, అత్యాశ యావత్తు వస్తుంది కదా, అత్యాశ యనాదేశ సంధి వస్తుంది. తర్వాత జక్కులు అని ఎవరు అంటారంటే యక్షగానం చేసేవారిని జక్కులు అంటారు. ఇది కూడా జక్కులు అనేది ఎవరు అంటారు ఇచ్చాడట. తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఏంటి అని ఇచ్చాడు. మరి ఆప్షన్స్ ఏమున్నాయో అంత మనకు తెలియదు, కానీ అంటే వాళ్ళకు ఆప్షన్స్ ఏం గుర్తులేదు. క్వశ్చన్ మాత్రం మనకు చెప్పారు ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలని. తర్వాత బ్యాక్టీరియాతో రాని వ్యాధి ఏంటి అని ఆప్షన్స్ ఏమున్నాయో తెలియదు, కానీ బ్యాక్టీరియాతో రాని వ్యాధి ఏంటని. తర్వాత క్లామిడోమోనాసు, పారామీసియము, శైవలాలు, వీటిపైన ఒక క్వశ్చన్. తర్వాత పాదపద్మములు ఏ సమాసం వస్తుందని, ఇది కూడా ఒక క్వశ్చన్ వచ్చింది సమాసాలపై నుండి. తర్వాత 1000 పడగలు హిందీలోకి ఎవరు అనువదించారంటే పివి నరసింహారావు అనువదించారు. ఇలా కూడా వచ్చాడంట. 1000 పడగలు ఈ రచనని హిందీలోకి సహస్రఫన్ అనే పేరుతో ఈ పివి నరసింహారావు గారు అనువాదం అనేది చేస్తారు. అలా కూడా ఆ విధంగా క్వశ్చన్ ఒకటి వచ్చింది. తర్వాత రచనలు వచ్చేసి మంజీరా నాదాలు, వేముగంటిది వచ్చింది. వేముగంటి మంజీరా నాదాలు రచయిత ఎవరు అని, మంజీరా నాదాలు ఎవరు రచించారని చెప్పి అది వేముగంటి ఆన్సర్ అవుతుంది. తర్వాత ఒక పత్రిక ఇమ్రోజ్ పత్రిక, ఈ దినపత్రిక షోయబుల్లా ఖాన్ది. ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు ఎవరు అని అడిగారు. షోయబుల్లా ఖాన్ ఈ పత్రికకు, ఇమ్రోజ్ పత్రిక ఇది ఒక దినపత్రిక అండి. ఈ దినపత్రికకి సంపాదకుడుగా షోయబుల్లా ఖాన్ ఉన్నాడు. తర్వాత ప్రక్రియ ఒకటి వస్తుంది కదా డైలీ. ఈరోజు సముద్ర ప్రయాణం ఏ ప్రక్రియలో ఉంది అంటే యాత్రా రచన ప్రక్రియలో. ఈ సముద్ర ప్రయాణం అనేది యాత్ర రచన ప్రక్రియలో జరుగుతూ ఉంటుంది. సముద్ర ప్రయాణం పాఠం వచ్చేసి. తర్వాత క్రియలు కూడా అడుగుతున్నాడు. ఈరోజు అసమాప క్రియ వచ్చిందట, క్రియలు అడుగుతున్నాడు. తర్వాత చిందు ఎల్లమ్మ అసలు పేరేంటి అంటే సరస్వతి. చిందు ఎల్లమ్మ అసలు పేరు అని చెప్పి ఆప్షన్స్లో వేరే పేర్లు ఇచ్చాడు. ఆప్షన్స్లో అలా చిందు ఎల్లమ్మ అసలు పేరు అంటే సరస్వతి వస్తుంది. తర్వాత శర్మిష్ఠ రాశి తెలంగాణలో ఎప్పుడు కనిపిస్తుంది అంటే చలికాలంలో ఉత్తరం వైపున చూస్తే మనకు శర్మిష్ఠ రాశి అనేది తెలంగాణలో కనిపిస్తుంది. అలా ఆప్షన్స్ ఇచ్చాడు కూడా, చలికాలం, ఎండాకాలం అలా ఆప్షన్స్ ఇచ్చిండొచ్చు. ఓవరాల్గా తెలుగు పేపర్ చూస్తే మాత్రం కొంచెం ఈజీనే ఉంది, బట్ కొంచెం లెంతీ పేపర్. ఓవరాల్గా చూసుకుంటే కొంచెం లెంతీ పేపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంచెం స్టేట్మెంట్ కూడా ఈరోజు కొన్ని వచ్చాయట. మ్యాథ్స్లో కూడా స్టేట్మెంట్స్ కొంచెం మరి నిన్నట్లా కాకపోయినా కొద్దిగా అంత స్టేట్మెంట్లు అయితే రావడం అనేది చూసాం ఈరోజు పేపర్లో. కొంచెం ఈజీగా ఉన్నట్టే ఉంది, బట్ లెంతీగా ఉంది. కొంచెం టైం కిల్లింగ్ ఎక్కువ, ఈజీ ఇచ్చి టైం కిల్లింగ్ ప్రాసెస్. ఇలా గద్యంలో ఇట్లా స్క్రోలింగ్కి మనం ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా కిందికి పైకి చూస్తూ ఉంటాం కదా. ఎందుకంటే మనకు ఒక స్క్రీన్లో మొత్తం రాదు కదా. ఇక్కడంతా మ్యాటర్ చూసేసి మళ్ళీ కిందికి ఆన్సర్స్ చూసి, క్వశ్చన్స్ చూసి మళ్ళీ ఆన్సర్ కోసం ఇట్లా స్క్రోలింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అలా కొంచెం లెంతీ పేపర్ అని ఉంది, బట్ ఈజీనే ఉంది. మరీ అంత హార్డ్ ఏం లేదు. మ్యాథ్స్ అయితే కొంచెంగా హార్డ్ ఇచ్చాడు అంటున్నారు. మరి చూడాలి ఎలా ఉందో.
మ్యాక్సిమం 10th వరకి, అప్ టు 10th వరకే వెళ్ళాడు, ఇంటర్ వరకే వెళ్ళలేదు. పేపర్ 2 అంటే కొంచెం లెంతీగా ఉంటుంది, కొంచెం లెంత్ హెవీగా ఉంటుంది కదా సిలబస్ కూడా. కానీ 10th వరకే వెళ్ళాడు లాస్ట్, ఇంటర్ వరకు అయితే ఏం వెళ్ళలేదు. తర్వాత నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మంత్రణం, సైకాలజీలో మంత్రణము, పావ్లో, స్కిన్నర్ అట్లా ఇచ్చాడు. తర్వాత మ్యాథ్స్లో మెన్సురేషన్ ఫార్ములాస్ ఇచ్చి జతపరచండి అని కూడా ఇచ్చాడట మ్యాథ్స్ సంబంధించి. తర్వాత ఇంగ్లీష్కి వచ్చేస్తే పారాగ్రాఫ్ ఒకటి ఇచ్చాడు, అది కొంచెం ఈజీనే ఉంది, బట్ లెంతీ పారాగ్రాఫ్ ఇచ్చి కొంచెం అందులోనే టైం కిల్లింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ జరిగిపోతుంది. ఈజీ పారాగ్రాఫే, బట్ పారాగ్రాఫ్ ఈజీ ఉంది కానీ కొంచెం పెద్దగా ఇచ్చి లెంతీగా ఇవ్వడం వల్ల చదవడానికి కొంచెం అంత ఈజీగా ఉండదు, కొంచెం లెంతీగా ఉంటాయి. తర్వాత ఇన్కరెక్ట్ స్పెల్, అంటే ఇందులో ఇన్కరెక్ట్ స్పెల్ ఏది, కరెక్ట్ స్పెల్ ఏదని చెప్పి అడిగాడు. తర్వాత సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఆర్టికల్స్, క్వశ్చన్ ట్యాగ్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. క్వశ్చన్ ట్యాగ్, ఆర్టికల్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అన్నీ కూడా వచ్చినాయి. తర్వాత యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ కూడా వచ్చింది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా అడుగుతున్నాడు. అంటే ఓవరాల్గా ఇంగ్లీష్ చూసుకుంటే గ్రామర్లో మ్యాక్సిమం అన్నిటినీ టచ్ చేసినట్టు అనిపిస్తుంది. గ్రామర్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని మ్యాక్సిమం టచ్ చేశాడు. ఇది కూడా అన్నీ కన్ఫర్మ్, ఇవి అన్నీ వచ్చాయి, ఇంకా కూడా వచ్చాయి, కానీ అవి అన్నీ గుర్తుండవు కదా, వాళ్ళు గుర్తున్నాయి మనకు షేర్ చేస్తున్నారు కాబట్టి అది నేను మీకు షేర్ చేస్తున్నాను. తర్వాత సైకాలజీ చూసుకుందాం. సైకాలజీ చూసుకుంటే తార్ అండ్ డైక్, ఇది కూడా స్టేట్మెంట్ వైజ్గా ఇచ్చాడట. తార్ అండ్ డైక్ సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఏది రైట్ ఏది రాంగ్ అలా. తర్వాత మైక్రో టీచింగ్ గురించి ఒకటి. వికాస నియమాలు అయితే కన్ఫామ్గా ప్రతి సెషన్లో, ఈ వికాస నియమాలు అయితే ప్రతి సెషన్లో వస్తున్నాయి. ఒకసారి నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది కదా, రేపు ఉంది, నెక్స్ట్ మళ్ళీ 18th ఉంది, తర్వాత హాలిడేస్ ఉన్నాయి కాబట్టి తర్వాత 18th ఉంది కదా, అప్పుడు వెళ్ళే వాళ్ళు ఈ వికాస నియమాలు అనేవి చూసుకోండి. తర్వాత అభ్యసన బదలాయింపు కూడా ఒకసారి చూసుకోండి. నిన్న వచ్చింది అభ్యసన బదలాయింపు, ఈరోజు కూడా అభ్యసన బదలాయింపు అనేది వచ్చింది. ప్రజ్ఞా పరీక్షల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది సైకాలజీ పరంగా. తర్వాత కోహిలర్కి సంబంధించింది ఒక క్వశ్చన్. తర్వాత సంజ్ఞానాత్మక వికాసంలో లేనిది అడిగాడంట. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో తెలియదు, బట్ సంజ్ఞానాత్మక వికాసంలో లేనిది అంటే 3 ఉన్నాయి ఉంటుంది, ఒకటి లేనిది ఉండవచ్చు, ఏదన్నా సంజ్ఞానాత్మక వికాసం సంబంధించింది. తర్వాత జ్ఞానాత్మక వికాసం, భావావేశ వికాసం, మానసిక వికాసంలపై కూడా ఈ మూడింటి కలిపి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించింది ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత భాగస్వామ్యం గురించి కూడా ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. ఇంకా తర్వాత ఈరోజు మ్యాథ్స్ సైన్స్ అయింది కదా, మ్యాథ్స్ చూసుకుంటే మ్యాథ్స్ కొంచెం అప్లికేషన్ మెథడ్లో కొంచెం ఎక్కువగా అడిగాడు అంటున్నారు. సగటుల పైన, సెట్స్ పైన, లాగరిథమ్స్, ట్రిగ్నోమెట్రీ గురించి అడిగాడు. తర్వాత ఫిజిక్స్లో ఒక 2 క్వశ్చన్స్ వచ్చినాయి, అది కూడా 10th క్లాస్ వరకు వచ్చినాయి కానీ కొంచెం స్టేట్మెంట్ వైజ్గా అడిగాడంట. తర్వాత మెథడాలజీ వచ్చేసరికి లక్ష్యాలు, స్పష్టీకరణలు అలా వాటి గురించి క్వశ్చన్స్, మెన్సురేషన్ ఇది ఆల్రెడీ చూసాం, మ్యాచింగ్లా ఇచ్చాడండి. తర్వాత సైన్స్లో వచ్చేసరికి క్లామిడోమోనాసు, పారామిసియము వీటిపైన కూడా క్వశ్చను. మిశ్రమ లోహాల గురించి, శైవలాల జతను గుర్తించండి వీటిపైన. తర్వాత బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి ఏంటి అని ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో మరి, కానీ బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి ఏంటి అని అడిగాడు. కాండాలలో ఆహారాన్ని నిల్వ చేసే మొక్క ఏది అని ఆప్షన్స్ ఇచ్చి అందులో ఏదని గుర్తుపట్టమని అడిగాడు. తర్వాత పెన్సిలిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని. ఇలా ఈ టోటల్గా ఈరోజు కనుక జరిగిన మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2 క్వశ్చన్ పేపర్ చూసుకుంటే మరీ ఈజీ లేదు, మరీ హార్డ్ లేదు, కొంచెం మోడరేట్గా ఇచ్చేసాడు. కాకపోతే కొంచెం లెంతీ పేపర్ ఇవ్వడం వల్ల టైం టేకెన్ అయింది. ఇక్కడ గద్యంలో చూసుకున్న, తెలుగు గద్యంలో అయినా సరే, తర్వాత ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కదా పారాగ్రాఫ్, ఈ ఇంగ్లీష్ పారాగ్రాఫ్ అయినా సరే కొద్దిగా లెంత్గా ఇవ్వడం వల్ల టైం అనేది అక్కడనే ఎక్కువ తీసుకుందని అంటున్నారు ఈరోజు ఎగ్జామ్ రాసిన వారు. తర్వాత రేపు తర్వాత 18లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కొంచెం తెలుగు ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఈ అర్థాలు కానీ, నానార్థాలు కానీ, పర్యాయ పదాలు కానీ, తర్వాత ఈ భాషా భాగాలకు సంబంధించింది, ప్రకృతి వికృతులు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. తర్వాత ఇంకేంటంటే ఈ రచనలు కానీ, ఎవరు ఏ రచనలు చేశారు, ఈ పత్రికలు ఈ తెలుగులో ఉన్నాయి కదా, తెలంగాణ పత్రిక అని, గుమస్తా పత్రిక అని, రోజు పత్రిక అని, తాజ్వి అని, ఇవి ఎవరెవరు సంపాదకులు ఎవరైనా ఒకసారి చూసుకోండి. తర్వాత యాత్ర రచనలు ఎవరెవరు చేశారు, ఏ లెసన్ ప్రక్రియ ఏంటి అని చూసుకోండి. తర్వాత ఇలా నాన్ డీటెయిల్లో ఉన్నాయి కదా, చిందు ఎల్లమ్మ అని, అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత
ఒకసారి ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకా టైం ఉంది కదా 18th వరకు ఎగ్జామ్ రాసే వాళ్ళకి పేపర్ 1 అయితే కొంచెం టైం వచ్చింది, గ్యాప్ చాలా. వాళ్ళందరూ ఇవన్నీ ఎలా వస్తున్నాయో ఒకసారి అనాలిసిస్ చేసుకొని, అంటే మనం ఎక్కడ వరకు ఉన్నాం, ఇంకెక్కడ ఉన్నాం, ఏం చదవాలి అని చెప్పి ఒకసారి ఒక ఐడియా అనేది వస్తుంది ఈ వీడియోస్ చూడడం వల్ల. అంతే తప్ప ఇవే నెక్స్ట్ వస్తాయని చెప్పి ఎవరు చెప్పలేరు. ఇంట్లోకెళ్ళి రావచ్చు, లేదంటే ఏ విధంగా అడుగుతున్నాడు అని చెప్పి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, మనం ఎంతవరకు చదివినాం, ఇంకెంత చదవాలి, ఏమేమి చదవాలి, ఇప్పుడు ఏం కొత్తగా చదవకున్నా సరే కానీ చదివిన వాటిని ఎంతవరకు గుర్తుంది అని చెప్పి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈరోజు ఓవరాల్గా ఇది ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగింది.